నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। వైకాపాది రాక్షస కక్షపూరిత పాలన। చిట్టమూరు మండలంలోని మల్లాంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। సంక్షేమ పథకాల ప్రదాత మళ్లీ ముఖ్యమంత్రి కావాలి। రాజా వీధిలో జరిగిన ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు కిట్లు అందజేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్। తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం। నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ యశోధర। వైభవంగా కార్తీక పూజలు। కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గూడూరు శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు। కుల మతాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కోరారు। గూడూరు పట్టణంలోని రాజా వీధిలో జరిగిన ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు। పట్టణంలోని రాజా వీధిలో ఉన్న సచివాలయం వద్ద రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేశారు। అనంతరం పార్టీ జెండాను ఎగరవేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలందరికీ ప్రతి సంక్షేమ పథకం అందే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు। గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు రాకుండా చేశారని గుర్తు చేశారు। గత 4 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించాలని ఆయన వివరించారు। రాష్ట్రాన్ని తిరిగిన తర్వాత మేము కూడా ఆయనతో పాటు పాదయాత్రలో తిరిగిన తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తేవాలనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చదివినటువంటి విద్యార్థులు కూడా ఆయన కలిసి ఎక్కువగా ఉద్యోగాలు అడగడం జరిగింది। మరి ఆ రోజు ఆయన వివేకంగా ఆలోచించారు, మరి వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే స్టాండర్డు కష్టంగా ఉంటుంది పోటీ ప్రపంచంలో, మరి వీరికి ఎలా ఏదో ఒక రకమైన వాతావరణం ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం అంటే ఏదో ఒక పథకం రిలీజ్ చేయడం కాదు, అది రూట్ లెవెల్లో పద్ధతిగా చేరాలి। ఒక ప్రభుత్వం అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటే అది రూట్ లెవెల్లోకి వెళ్ళి పద్ధతిగా ప్రాంప్ట్ గా చేరాలనే దృక్పథంతో ఈ వనరులందరినీ ఇప్పుడు వచ్చినటువంటి కనబడినటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ చదువుకున్న బిడ్డల్ని వాళ్ళ ఊర్లోనే ఏదో ఒక వారం 10 రోజులు కొన్ని గంటలు పనిచేస్తే వీళ్ళందరికీ అవగాహన ఉంటుంది కదా, బేరేజ్ వేసుకోవాలి। అందుకే ఈ ప్రోగ్రాం। గతంలో పెన్షన్ వస్తే ఎంత ఇబ్బందిగా ఉండేది నాకు తెలుసు, మేము రాజకీయాల్లో ఉన్నాం। గతంలో ఒక పెన్షన్ రావాలంటే ఎవరో ఒకరు చనిపోతే అది ఖాళీ ఏర్పడితే ఆ దాంట్లో మరి కొత్త న్యూ శాంక్షన్ చేసేవాడు। అంటే ప్రజల బాధ్యత జవాబుదారితనం ఉండాలనే వాతావరణం లేకుండా తీసుకురావడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం। ఈ రోజు బేరేజ్ వేసుకోండి, ఈ రోజు అర్హులైన వాళ్ళకి ఏ పార్టీ ప్రాంతం కులం మతం లేకుండా శాంక్షన్ చేస్తున్నారు, ఎంత గొప్పగా శాంక్షన్ చేస్తూ ఈరోజు లబ్ధిదారులకు ఇక్కడ సచివాలయాన్ని అందజేస్తారు। అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబ బాగుండే ఉద్దేశంతో ఈ రోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విద్యకు ఎంతో గడవేస్తున్నారు। ఈరోజు 10,000 ఆరోగ్య విషయానికి వస్తే 10,000 జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టి ప్రతి మండల కేంద్రాలను కూడా ఈ రోజు ఆరోగ్య కేంద్రాలు కేటాయించి వైద్యాన్ని కూడా పెద్దపెట్టేస్తున్నారు। అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా మగవాళ్ళ కాదు పేద ప్రజలు చూపించుకునే గవర్నమెంట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తయారు చేసినటువంటి మన జగన్ అన్నే మళ్ళా సీఎం గా కావాలి। అదే విధంగా
1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకి ప్రతి ఇంటికి పెన్షన్ అందాలంటే, అవ్వాతాతలకి ప్రతి ఇంటికి పెన్షన్ అందాలంటే మళ్ళా మన జగనన్నే సీఎం గా కావాలి అని తెలియజేస్తూ, జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం అన్ని నిత్యము కృషి చేస్తూ. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, మురళి, గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి టీడీపీ జనసేన ప్రభుత్వంలో చేపట్టబోయే సంక్షేమ పథకాలు వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాక్షస కక్షపూరిత పాలన చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి ఈరోజు మీ గ్రామానికి రావడం, దాంట్లో భాగంగా మన యువ నాయకుడు సునీల్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా ఇక్కడ జరుపుకోవడం, ప్రజల మధ్యలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైనప్పటికీ నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ అరుణోత్తు వాళ్ళలో సిమెంట్ రోడ్లు ఇచ్చా. ఇప్పుడు మనం నిలబడి మీటింగ్ పెట్టిన రోడ్డు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ రోడ్లు ఇచ్చానమ్మా. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో మన అరుణోత్తు వాళ్ళలో ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైనా ఒక పని చేశారా? మీరే న్యాయం చెప్పండి. చేసినటువంటి ఒక అబ్బాయి ట్రిపుల్స్ వస్తున్నారని ఆపితే ఎందుకు ఆపారని చెప్పి అడిగితే వాడిని గుండు కొట్టించి ఆత్మహత్య చేసిన కారణం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. అట్లాగే మన చిత్తూరులో ఒక ఎస్సీ అతను మందు తాగితే మామూలుగా అరెస్తా ఉంటారు అందరూ, ఈ మందు తాగి ఎక్కువ అరెస్తారు. అట్టా ఆయన మందు తాగి ఇదేం మందయా ఇప్పుడైతే కైపెక్కింది, ఇది ఇంత అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 70 రూపాయలు ఉంది, ఇప్పుడు 150 రూపాయలు 200 అయిందని చెప్పి అన్ని దానికి అతను ఉదయం లోపలికి శవం అయిపోయినాడు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీకు ఖచ్చితంగా చేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా తల్లారా. అట్లాగే ఇంతకుముందు మన సంక్రాంతి కానుకలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, అందరికి ఒక బ్యాగ్ ఇచ్చేవాడు, గుర్తుందమ్మా మీ అందరికీ? సంక్రాంతి పండగకి ఈ రోజు ఆ పరిస్థితుందా? ఈరోజు ఇస్తున్నాడా? అట్లాగే ఏమన్నా మళ్ళీ చనిపోతే చంద్రుని బీమా ఇచ్చేవాడు 2 లక్షల రూపాయలు, ఈరోజు ఇస్తున్నాడు. ఆయన ఏమన్నా ఇచ్చే పరిస్థితిరా? పెన్షన్ అన్నాడు మనం పెట్టాం, చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ ని 2000 చేయడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన 3000 ఇస్తాడు, ఇంకా పెంచుతూనే ఉన్నాడు. అయిపోయింది, రేపు 3 నెలలకు ఎలక్షన్ అయిపోద్ది. ఆలోచించండి, అబద్ధాలు ఎవరు చెప్తా ఆలోచించండి. కాబట్టి మీరు అందరూ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను తెల్లారా. పైపెచ్చు మళ్ళీ మనకి పవన్ కళ్యాణ్ గారు మనతో వచ్చి స్నేహబంధం అమ్మ ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, హరినాథ్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో వెంకటగిరి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులి టెంకాయలు కుట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు మస్తాన్ యాదవ్, రాజేశ్వరరావు, విశ్వనాథం, కేవీకే ప్రసాద్, సత్యనారాయణ, మురుగా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా గతంలో మేము నిరసన దీక్ష చేసినప్పుడు పోలేరమ్మ తల్లిని వేడుకున్నాం. తల్లి, ఈ యొక్క అక్రమమైనటువంటి కేసు నుంచి మా యొక్క నాయకుడిని బెయిల్ వచ్చే విధంగా, అదేవిధంగా క్రాస్ పిటిషన్ అనేది ఇచ్చినటువంటి సందర్భంలో అది కూడా మాకు అనుకూలంగా వచ్చేలాగా ఈ యొక్క అక్రమమైనటువంటి కేసులు ఎవరైతే బనాయించారో అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనసు మార్చి ఈ యొక్క బెయిల్ కానీ స్పాన్స్ పిటిషన్ కానీ రావాల్సింది కానీ చెప్పేసి మేము ఆ రోజు కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చినందుకు ఇక్కడికి మా కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మంచోడే కాబట్టి నిత్యము ప్రజల్లో ఉండాలని, ఆయన ప్రజలకు సేవ చేయాలని చాలా ఇదిగా ఉంటాడు. ఆయన ఈరోజు కండిషనల్ బెయిల్ వచ్చేసిందని మాకు రెగ్యులర్ బెయిల్ చాలా సంతోషంగా ఉంది. సత్యం గెలిచింది, అసత్యం ఓడిపోయింది. నాకు సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రన్న కోసం చేసిన ప్రతి యాక్టివిటీ కూడాను ఆయనకు బ్లెస్సింగ్గా తోడయ్యి ఈరోజు అన్కండిషనల్ బెయిల్ రావటం అనేది చాలా
చాలా శుభ పరిణామం. తొందరలో ఇంకా మంచి నిర్ణయం వచ్చి కడిగిన ముత్యములు ఆయన బయటికి వస్తారనేది నిజమైన సత్యం, నిజమే గెలిచింది. ఎందుకంటే మనం ఈరోజు కోర్టు బెయిల్ ఆర్డర్ని కనుక మనం చూస్తే అర్థమవుతుంది వీళ్ళు ఎంత, ఈ వైసీపీ అరాచక ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన చట్టాలు పెట్టి మా అభివృద్ధి ప్రదాత చంద్రన్నని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు 53 రోజులు తిప్పలు పెట్టాడో తెలుస్తుంది. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే పేరా నంబరు 20 చూస్తే దాంట్లో బెయిల్ ఆర్డర్లో 370 కోట్లు అవినీతి జరిగిందని ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేకపోయారు. అది కోర్టు నమ్మింది. అలాగే మనం ఏమైతే ఆరోపించిందో, ఏవైతే అభియోగాలు చేసిందో కనీసం సాక్ష్యాలు చూపించలేకపోయింది జడ్జి గారు ముందు. ఏ రోజో బెయిల్ వేస్తుంటే వచ్చిండు, కానీ నిజాయితీగా పోరాటం చేసేందుకు మా అధినాయకుడు క్వాష్కు పోయినాడు. క్వాష్కు పోయి క్వాష్ని కూడా అడుగడుగున అడ్డాంకాలు ఏర్పరిచి ఆ కేసు ఈ కేసు, ఆ సాక్ష్యాలు ఉన్నాయి ఈ సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలు చేస్తాం ఈ సాక్ష్యాలు చేస్తామని కోర్టుని ఏమర్చి ఇన్ని రోజులు దాకా గడిపిన సిఈడి ప్రభుత్వానికి 2 బాధ్యత వహించాలని ఈరోజు మేము తెలుగుదేశం తరఫున కోరుకుంటున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయనుందని రాహుల్, ప్రియాంక గాంధీ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ పల్లంరెడ్డి యశోధర తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వారం రోజుల పాటు ఆమె పర్యటించారు. అనంతరం నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ యశోధర మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. వర్ధన్నపేట అభ్యర్థి నాగరాజును గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలతో పాల్గొనడం జరిగింది. ఒక్క నాగరాజు గారని ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశాడు. ఆయన వర్ధన్నపేట క్యాండిడేటు. సో నాకు ఆ రోజు పక్కదినం వాళ్ళు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం ఉందని వాళ్ళు ప్రచారం క్యాన్సిల్ చేశారు. సో నేను వరంగల్కి ఒకరోజు కేటాయించడం జరిగింది కాబట్టి సో నేను వెళ్ళేసరికి వాళ్ళది వస్తుంది. అందుకని ఆయన్నే మా ప్లేస్కి పిలిచి ఆయనకి ఎట్లా చేసుకోవాలని కొంచెం స్ట్రాటజీస్ అవి ముచ్చటించడం జరిగింది. అలాగే రాజేందర్ రెడ్డి గారు అని ఆయన బాగానే సీనియరు. సో ఆయనకి నేను సలహాలు ఏం పెద్ద ఇవ్వలేదు, ఊరికే పలకరించి వచ్చేయడం జరిగింది. మిగతా కలవడం జరిగింది. మన వివేక్ గారు వెంకటస్వామి గారి సన్. సో వెంకటస్వామి గారు బతుకుండే రోజుల్లో మేడం గాంధీ సిపిపి అంటారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ అనేది పార్లమెంట్ భవన్లో చిన్న చేంబర్ ఇస్తారు. సో మేడం చేంబరు, మేడం కూర్చునేదానికి, అది కాక ఈయనది చిన్న చేంబర్ ఒకటి ఈయనకు కూడా అలాట్ చేశారు. సో హోల్ కంట్రీలో అలాట్ చేసింది ఈయన ఒక్కడికే, వెంకటస్వామి గారికి ఒక్కళ్ళకి ప్రెస్టేజెస్ ఆయనకి. సో అంత గౌరవం ఇచ్చిన పార్టీలో నుంచి నెల్లూరుకి వచ్చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళేదానికి ఎంతవరకు, ఎందుకంటే నాకు కూడా నేను కమిటెడ్గా ఇక్కడ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఉండకపోవచ్చు. బహుశా నేను స్వేరింగ్ ఇన్ సెరమనీకి ఏమన్నా వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలామంది నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా కొంచెం నాకు కావాల్సిన వాళ్ళు బాగున్నారు. వాళ్ళు కూడా గట్టిగా పిలిచి వాళ్ళకి చిన్న చిన్న లోటుపాట్లు ఏముంటే అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో 99.99% మనకు తెలంగాణ గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం నాకుంది. సో చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ అవుతాడా, బట్టి అవుతాడా, ఇవన్నీ నాకు తెలియదు. సో ప్రాబబ్లీ రేవంత్కి కొంచెం ప్రజాదరణ ఎక్కువ ఉంది కాబట్టి 99.99% రేవంతే అవ్వచ్చు. సో రేవంత్ కూడా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే హీఈస్ ఎ కాంపిటెంట్ లీడర్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. రేవంత్ హీఈస్ వర్త్ కాంపిటెంట్. ఖచ్చితంగా సీఎం. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూర్లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయతాతలుగా ఇనుగుంట శోభన్, శిరీష, చెంచుప్రసాద్, అరుణ వ్యవహరించారు.
గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ మూలసానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. हरे हरे विश्वेश्वरा हरे हरे बोल हरे हरे ईश्वर వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాది రాక్షస కక్షపూరిత పాలన. చిట్టమూరు మండలంలోని మల్లాంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సంక్షేమ పథకాల ప్రదాత మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. రాజా వీధిలో జరిగిన ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు కిట్లు అందజేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ యశోధర. వైభవంగా కార్తీక పూజలు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గూడూరు శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.